అయితే నేను ఒక వ్యక్తి చేసినటువంటి ట్వీట్ని నేను చూపెట్టాలి ఈ సందర్భంగా మీకు. మీ అందరు గుర్తుండే ఉంటుంది, పాకిస్తాన్ కోసం ఆడినటువంటి ఒక క్రికెటర్ ఇతను డానిష్ కనేరియా. ఈయన చేసినటువంటి ఒక పాకిస్తానీ లెగ్ స్పిన్నర్, రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ ఆయన. ఆ తర్వాత పాకిస్తాన్కి ఆడినటువంటి మంచి ప్లేయర్గా కూడా ఆయనకి మంచి పేరుంది. ఆయన చేసినటువంటి ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి ఫోటో ఇది. ఆల్ ఐజ్ ఆన్ బంగ్లాదేశ్, సేవ్ హిందూస్. ఇది ఎవరు చేశారు పోస్టు? మన ఇండియన్స్ ఎవరు చేయలా. డానిష్ కనేరియా, ఫార్మర్ పాకిస్తానీ క్రికెటర్, రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, రిప్రజెంటెడ్ పాకిస్తాన్ ఇన్ 61 tests and 18 ODIs. ఐఎమ్ సారీ టు సే దిస్. సేవ్ హిందూస్ అని పెట్టేసి ఆయన ఆల్ ఐజ్ ఆన్ బంగ్లాదేశ్ సేవ్ హిందూస్ అని ఆయన పెట్టాడు. దాని కంటిన్యూషన్ ఇంకో ట్వీట్ రాసిండి ఇక్కడ. ఇండియా, బీ కాషియస్, సమ్ ఇన్సైడ్ యువర్ నేషన్ ఆర్ హోపింగ్ ఫర్ ఏ బంగ్లాదేశ్ లైక్ సినారియో. Guard against those trying to incite unrest for their own agendas. ఇక దీన్ని బట్టి అయినా దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు వెనకాల ఎవరున్నారు అనేటువంటిది. ఇగో మన ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి కొన్ని ట్వీట్స్. షేక్ హసీనా రిపోర్టెడ్లీ rigged an election and hence this tragic unraveling in Bangladesh is happening. There is a message in here for all democratics and institutions mean to guard people's mandate. Jai Hind. నెవర్ టేక్ అబ్సల్యూట్ పవర్ ఫర్ గ్రాంటెడ్. రానా ఆయుబ్. నిన్న ధ్రువరాటితో పాటు కొంతమంది పేర్లు నేను మాట్లాడిన, దాంట్లో ఉన్నటువంటి ఒక పేరు ఈమెది. నెవర్ టేక్ అబ్సల్యూట్ పవర్ ఫర్ గ్రాంటెడ్. దాని కిందనే బీఫ్ బైసెప్స్ అని ఒక అకౌంట్ నుంచి వచ్చినటువంటి ట్వీట్. వీఆర్ అరౌండ్ 20 crore హియర్ ఇన్ ఇండియా ప్లస్ అనదర్ 20 to 30 crore నాన్ సంఘీ హిందూస్ who are totally fed up of daily drama, no development and continuous hatred. For how long we will tolerate this BS? Time to replicate the Bangladesh template here in India too with Sheikh Mudina and gang. నేను ట్వీట్స్ చదివి వదిలేస్తా. నిన్న జరిగినటువంటి ట్వీట్లు కొన్ని చెప్పి వదిలేస్తా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. డస్ లోక్ కళ్యాణ్ మార్గ్ హ్యావ్ ఏ స్విమ్మింగ్ పూల్ యాజ్ వెల్? ఆస్కింగ్ ఫర్ ఎ ఫ్రెండ్. ఇల్తిజా ముఫ్తీ, మెహబూబా ముఫ్తీ, ఇల్తిజా ముఫ్తీ. ఆ రెండు పేర్లకు ఉన్న లింక్ మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పా, లోక్ కళ్యాణ్ మార్గ్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ యాజ్ వెల్. లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నివాసం. ఇది నిన్న హసీనా యొక్క బంగ్లాలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్. ఇది ఇలాంటి స్విమ్మింగ్ పూలే లోక్ కళ్యాణ్ మార్గ్లో కూడా ఉందా? మనం బంగ్లాదేశ్లో చేసిందే సేమ్ ఇక్కడ రిప్లికేట్ చేద్దామని అడుగుతూ ఉన్నారు కొంతమంది భారతీయులు. पाप की बाल्टी भरते देर नहीं लगती साहब, पड़ोसन की तो भर गई, आप अपनी देख लो. షేక్ హసీనా ఢాకా అంటూ నేహా సింగ్ రాథోడ్. पाप की बाल्टी भरने में ज़्यादा टाइम न लगती, పడోసన్ కి బాల్టీ మే ఆల్రెడీ పాప్ లగ్ గయి, బాల్టీ భర్ గయి, తుమారా దేఖ్ లో అని చెప్పేసి మోడీకి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఈ ట్వీట్లు నావి కాదు, నేను చేసినవి కాదు. ఈ ట్వీట్లు నేను తీసుకొచ్చినవి కాదు. ఒక పాకిస్తానీ సోదరుడు డానిష్ కనేరియా అనేటువంటి పాకిస్తానీ క్రికెటర్ తను చేసినటువంటి ట్వీట్స్ ఇవి. భారతదేశంలో ఆయన భారతదేశంలో రానున్నటువంటి రోజుల్లో ఏం జరుగుద్దని ఊహిస్తూ భారతీయుల యొక్క సేఫ్టీని ఒక పాకిస్తానీ సోదరుడు కోరుతా ఆయన చేసినటువంటి ట్వీట్ అది. ఇక్కడ చూడండి, వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ ప్లీజ్ సేవ్ అస్, అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ. I urge PM Modi to intervene immediately to protect Bangladeshi Hindus. We must not abandon our brothers and sisters to the hands of extremists. అది తెలిసి ఇంకా ఎక్కువ డీప్గా నేను తీసుకెళ్తే చాలా బాధలోకి నేను తోసేస్తానేమో చాలామంది సోదరుల్ని. ఇంకా అంతకంటే ఆ ట్వీట్స్ని దానికి సంబంధించినటువంటి అంశాన్ని అక్కడితో క్లోజ్ చేసి ఇక మన రాష్ట్రం మన దేశం వైపు వద్దాం. బట్ ఏదేమైనా నేను ఒకటి చేతులెత్తి రిక్వెస్ట్ చేసేది భారతీయ సోదరులందరినీ ఏంటంటే, ఫేక్ వీడియోలని ఫేక్గా మీ అందరికీ వీడియోలు చేస్తూ వాళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క అవసరాల కోసం మీ దగ్గర నుంచి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు భారతదేశంలో. దయచేసి ఈ రానా ఆయుబ్, ధ్రువరాటి, రవీష్ కుమారు లాంటి వాళ్ళని వినకండి పూర్తి స్థాయిగా.
నిజంగా భారతదేశం మ్యాప్ చూసి భారతదేశం మ్యాప్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నాయి, రేపొద్దున భారత్కి ఆ పరిస్థితి దాపురించొద్దు అంటే మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా బ్రతకాలి అనేటువంటి అంశాన్ని దయచేసి సమాజం అర్థం చేసుకోవాలి, భారతీయ సమాజం. సోదరులారా, మీరంతా ఏకీకృతం అయితేనే, మనమంతా ఏకీకృతం అవుతేనే భారతదేశంలో ఇలాంటి సంఘటన ఇవాళ బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, శ్రీలంకలో, మయన్మార్లో, నేపాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు భారతదేశంలో జరగకుండా మనం చూసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అత్యంత డెవలప్ అయినటువంటి దేశాలుగా, అత్యంత సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నటువంటి దేశాలుగా, లేదంటే ఖండంగా ఉన్నటువంటి యూరోప్, ఎంటైర్ యూరోప్ ఇవాళ అట్టుడుకుతోంది కేవలం కొందరి వల్ల. అలాంటి రోజు భారత్లో రాకూడదు. అర్థం చేసుకోండి, జాగరూకతతో ఉండండి. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, పాకిస్తాన్ కోసం ఆడినటువంటి ఒక క్రికెటర్ ఇతను డానిష్ కనేరియా. ఈయన చేసినటువంటి ఒక పాకిస్తానీ లెగ్ స్పిన్నర్, రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ ఆయన. ఆ తర్వాత పాకిస్తాన్కి ఆడినటువంటి మంచి ప్లేయర్గా కూడా ఆయనకి మంచి పేరుంది. ఆయన చేసినటువంటి ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి ఫోటో ఇది. ఆల్ ఐజ్ ఆన్ బంగ్లాదేశ్, సేవ్ హిందూస్. ఇది ఎవరు చేశారు పోస్టు? మన ఇండియన్స్ ఎవరు చేయలా. డానిష్ కనేరియా, ఫార్మర్ పాకిస్తానీ క్రికెటర్, రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, రిప్రజెంటెడ్ పాకిస్తాన్ ఇన్ 61 టెస్ట్ అండ్ 18 ODIs. ఐఎమ్ సారీ టు సే దిస్. సేవ్ హిందూస్ అని పెట్టేసి ఆయన ఆల్ ఐజ్ ఆన్ బంగ్లాదేశ్, సేవ్ హిందూస్ అని ఆయన పెట్టాడు. దాని కంటిన్యూషన్ ఇంకో ట్వీట్ రాసిండి ఇక్కడ. India, be cautious. Some inside your nation are hoping for a Bangladesh-like scenario. Guard against those trying to incite unrest for their own agendas. ఇక దీన్ని బట్టి అయినా దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు వెనకాల ఎవరున్నారు అనేటువంటిది. ఇగో మన ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి కొన్ని ట్వీట్స్. షేక్ హసీనా రిపోర్టెడ్లీ rigged an election and hence this tragic unraveling in Bangladesh is happening. There is a message in here for all democratics and institutions mean to guard people's mandate. Jai Hind. నెవర్ టేక్ అబ్సల్యూట్ పవర్ ఫర్ గ్రాంటెడ్. రానా ఆయుబ్. నిన్న ధ్రువరాటితో పాటు కొంతమంది పేర్లు నేను మాట్లాడిన, దాంట్లో ఉన్నటువంటి ఒక పేరు ఈమెది. నెవర్ టేక్ అబ్సల్యూట్ పవర్ ఫర్ గ్రాంటెడ్. దాని కిందనే బీఫ్ బైసెప్స్ అని ఒక అకౌంట్ నుంచి వచ్చినటువంటి ట్వీట్. వీఆర్ అరౌండ్ 20 crore హియర్ ఇన్ ఇండియా ప్లస్ అనదర్ 20 to 30 crore నాన్ సంఘీ హిందూస్ who are totally fed up of daily drama, no development and continuous hatred. For how long we will tolerate this BS? Time to replicate the Bangladesh template here in India too with Sheikh Mudina and gang.